బెంగాల్లో దుమారం రేపిన వ్యంగ్య చిత్రం వివాదంలో ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర తృణమూల్ నేతలకు క్షమాపణలు చెప్పారు. చేసింది తప్పేనని అంగీకరించారు. ఆయన అరెస్టును సమర్థించుకున్న మమతా సర్కారు భావ ప్రకటన పేరుతో నేరాలకు పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురి ఫోటోలు సామాజిక వెబ్సైట్లలో ఉంచి వ్యంగ్య వ్యాఖ్యలు రాసిన ఘటనపై దుమారం కొనసాగుతోంది. ఈ చర్యలకు పాల్పడిన జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర అధ్యాపకుడు అంబికేష్ మహాపాత్ర అరెస్టుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. తనను అప్రతిష్ట పాలు చేసేందుకు సిపిఎం చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. భావ ప్రకటన స్వేచ్ఛను తాము హరించడం లేదన్న దీది ఈ ముసుగులో నేరాలకు పాల్పడితే చెల్లుతుందని భావిస్తే ఊరుకోమని హెచ్చరించారు. వెబ్సైట్లో ఉంచినవి కార్టూన్లు కాదని, ఫోటోలని తెలిపిన కార్మిక శాఖ మంత్రి పూర్ణేంద్రు బోస్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. తన అరెస్టుకు ముందు రోజు రాత్రి తృణమూల్కు చెందిన కొందరు కార్యకర్తలు తాను సిపిఎం సభ్యునిగా అంగీకరిస్తూ లేఖపై సంతకం చేయాలంటూ బలప్రయోగం చేశారని సైబర్ నేరం కింద అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన అనంతరం అభిషేక్ ఆరోపించారు. We are very happy and we are relieved that some charges are raised against him and we think it's really baseless charge. So we are now relieved. We can we are happy. Yes. It is insulting for all the professors. మరోవైపు ప్రొఫెసర్ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కని ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ঘটনাটা যদি এইরকম অ্যাকশন হয়ে গিয়ে থাকে তাহলে একটা আইন আছে দেশে। আমি এক্সপেক্ট করব যে আইনের মতো কাজ করবে। আইনের আওতায় এখন ব্যাপারটা ঢুকে গেছে, যা তুমি যেটা বলছো যে যেহেতু অ্যারেস্ট হয়ে কোর্টে তোলা হচ্ছে বা কোর্টে কেস হয়েছে, এটি বললে তো কোর্টে কেস হয়েছে না। ঘটনাটা তো প্রথমত অত্যন্ত নিন্দনীয়, কারণ কার্টুনে যেটা ব্যবহার করা হয়েছে সেটা সোনার কেল্লার একটি কথোপকথন নিয়ে করা হয়েছে, তো সেটি অত্যন্ত একটি মানে হাস্যরসপূর্ণ একটি ব্যাপার। సిపిఎం సహా ఇతర విపక్షాలు మమతా సర్కారు చర్యను తీవ్రంగా ఖండించాయి.